హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవే. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీకు సమావేశాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే తులారాశి వారు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరించి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నూతన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు, మంచి లాభాలను గడించవచ్చు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి విదేశీ యానయోగం అయితే కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే పాత బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇక అప్రయత్న కార్యసిద్ధి అనేది ఉంది కాబట్టి మీరు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి దక్కుతాయి. వైద్యులకు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.